రైట్గా బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఎన్నికల ప్రచారంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాల ఘర్షణతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రచార వాహనానికి దారి విషయంలో గొడవ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రమేష్ కు గాయాలయ్యాయి. కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు కూడా ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతకు చెందిన ప్రచార రథం టీడీపీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వార్డులోకి రావడంతో గొడవ మొదలైంది. ఇక ప్రచారంలో ఇరువురు నేతలు ఒకరికి ఒకరు ఎదురు కావడంతో మాటల యుద్ధం నెలకొంది. వైసీపీ టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. ఇరు వర్గాల గొడవ తారస్థాయికి చేరడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరు పార్టీల నేతలను చెదరగొట్టారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్, ఈ గొడవకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అమూల్య రోజు కళ్యాణదుర్గం మున్సిపల్ పరిధిలో 12వ వార్డులో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే సమయంలోనే వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు కూడా ప్రచారం చేస్తున్నారు. అంటే వైసీపీ నేతకు చెందిన ప్రచారంతో టీడీపీ ఎన్నికల ప్రచారం చేస్తున్న వార్డులోకి రావడంతో ఒకేసారి ఇది గొడవ స్టార్ట్ అయింది. ఈ ప్రచారంలో ఇరువురు నేతలు ఒకరికొకరు ఎదురు కావడంతో ఇద్దరికి కూడా మాటల యుద్ధం నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు ఉమామహేశ్వర నాయుడు అయితే గతంలో టీడీపీలో ఉండేవారు. ఈ మధ్యలోనే ఆయన ఇప్పుడైతే అమిలినేని సురేంద్రబాబుకి టీడీపీలో టికెట్ ఇచ్చారో తనను కాదని అప్పుడే ఇమీడియట్ గా డిసిజన్ తీసుకుని వైసీపీలో కూడా చేరడం జరిగింది. సో వైసీపీలో చేరిన క్షణం నుంచే ఆయన ప్రచారాన్ని చేస్తున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే ఇద్దరు నేతలు ఉన్నప్పటికీ ఒకరు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, అలాగే ఒక మాజీ ఎమ్మెల్యే, ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నప్పుడు ఇప్పుడు కొత్త అభ్యర్థి కళ్యాణదుర్గంలోకి రావడం కూడా ఈ గొడవకు కారణం కూడా తెలుస్తుంది మనకి. ఎందుకంటే అమిలినేని సురేంద్రబాబుకి ఎవరైతే ఈయన ఒక రియల్టరు, ఈయన ఒక పారిశ్రామికవేత్త, ఈ విషయాన్ని ఇక్కడ తీసుకొచ్చి పార్టీలో జెండా ఎప్పుడు మళ్ళీ జెండా కూడా పట్టుకోలేదు, పార్టీలో ఎలాంటి పదవులు లేదని పార్టీకి ఎలాంటి చేయలేదు. ఈయన టికెట్ ఇవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ అసమ్మతి బంధుమంది కళ్యాణదుర్గంలో. అప్పుడు కూడా గొడవలు జరిగాయి. టీడీపీ కార్యాలయాన్ని కూడా గద్దెం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ఉమామహేశ్వర నాయుడు, అమిలినేని సురేంద్రబాబు ఇద్దరు కూడా ఎదురుపడడంతో అసలు గొడవ మొదలైనట్టు మనకి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇద్దరికి మాట పెరిగి తోపులాట కూడా జరిగింది. ఒకరికొకరు కొట్టుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరు కార్పొరేట్ అతను కూడా గాయపడ్డారు. అతన్ని స్లో కోల్పోవడంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఇమ్మీడియట్ గా పోలీసులకు సమాచారం ఉండడంతో వారు అక్కడికి చేరుకుని మొత్తం గుంపునంతా చెదరగొట్టారు. గుంపు చెదరగొట్టడంతో గొడవ కద్దమనింది. అమూల్య ప్రస్తుతం అయితే ప్రశాంత వాతావరణంలో అంటే పోలీసు బందోబస్తు మధ్య కళ్యాణదుర్గం ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.